నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే దివ్యాంగుల మాజీ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సార్, ఇప్పుడు మీరు పొలిటికల్ కి ఎప్పుడు ఎంట్రీ అయ్యారు? అసలు మీ పొలిటికల్ బయోగ్రఫీ ఏంటి? ముఖ్యంగా నా పొలిటికల్ రాజకీయ జీవితం అంతా కూడా ఉద్యమంతో ముడిపడి ఉన్నది. నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని రాలేదు. నాడు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంలో తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుంటుందనే ఒక ఆలోచన కొద్దీ నాడు కేసీఆర్ గారు తీసుకున్న అనేక కార్యక్రమాలలో భాగస్వామ్యం అవడమే కాకుండా నాడు విద్యార్థి నాయకుడిగా నాడు కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ చదువుతున్న సందర్భంలో బేసికల్గా నాది టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్విలో దాంట్లో కొనసాగుతూ 12 విద్యార్థి సంఘాలకు జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తూ నాడు విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరితో కలిసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. నాటి పొలిటికల్ జేఏసీ కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా విజయవంతం చేయడంలో ఆనాడు ముందు వరుసలో ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంపన్న వర్గాలు నాడు ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని భావించి అనేక ఎత్తుపల్లాలను చవిచూసి రాజకీయ ఎత్తుగడలు వేసి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో డెఫినెట్లీగా నాడు ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కూడా గుర్తించాలని ఒక భావన కొద్ది నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఉద్యమంలో పాల్గొన్నారు, వారి పాత్ర ఏంది అని తెలుసుకొని గుర్తించి ఎవరికి సూట్ అయ్యే పదవులను వారికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఆనాడు నన్ను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం, నేను ఆ కార్పొరేషన్గా ఉండడంతో పాటు పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తిగా, కేసీఆర్ గారి కుటుంబానికి అతి దగ్గర వ్యవహారంగా ఉన్న వ్యక్తిగా గమనించి ఈ సమాజానికి నువ్వైతే బాగా చేస్తావని చెప్పి ఆలోచించి నన్ను పిలుచుకొని దాంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న అంటే 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారు పరిపాలించారు. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నట్టయితే 11 నెలల పాలన జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకటి గమనిస్తే గత కేసీఆర్ గారి పరిపాలన 9.5 సంవత్సరాలలో వచ్చిన వ్యతిరేకత చాలా తక్కువ. కానీ ఈ 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 11 నెలల పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. అన్ని వర్గాలను మోసం చేసింది ఈ ప్రభుత్వం. అన్ని వర్గాలను వాడుకొని పదవిలోకి వచ్చింది ఈ నాయకుడు. ఇది ఎక్కడికి పోయినా ఏ వర్గాన్ని తట్టి లేపినా ఏ వర్గాన్ని తట్టినా వారి ఆవేదనను చెప్తా ఉన్న సందర్భం కూడా కనిపిస్తా ఉన్నది. మీరు గమనించండి, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఏ కాజు కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో నాడు కేసీఆర్ గారు అనేక మేధావులతోటి తెలంగాణ బుద్ధిజీవులతోటి కూర్చొని ఈ రాష్ట్రాన్ని మనం ఏదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక కట్టె పెడుతూ మీకు రేపు భవిష్యత్తులో తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది, నీకు కరెంటు సమస్య వస్తుంది, నీళ్ళ సమస్య వస్తుంది, అనేక రకాల సమస్యలు వస్తాయి, మనం కలిసి ఉండడమే మేలని చెప్పి అనే ఒక పెద్ద స్టోరీ చెప్పాడు. సో అట్లాంటి వాటి అసలు మీకు పరిపాలనే రాదన్న నాయకులను మనం పరిపాలించి చూపించాలని చెప్పి చాలా మేధోమదనం చేసి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి ఆలోచన చేసి ఫస్ట్ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్ళ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. నిధులు విషయానికి వస్తే మన నిధులను మనమే ఖర్చు పెట్టుకొని దాదాపుగా 2,60,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని జోడెత్తుల్లేగా ముందుకు తీసుకెళ్లి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచడంలో సఫలీకృతమైన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నియామకాల గురించి మాట్లాడుకుంటే చాలా సందర్భాలలో సరే ఎన్నికలప్పుడు మమ్మల్ని బదనాం చేసింది కాంగ్రెస్ పార్టీ, కొంత మేము చెప్పుకోలేకపోయాం, దాంట్లో మేము కొంత వెనుకబడ్డాం కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగి. నియామకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనన్ని నియామకాలు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందండి. నేను షార్ట్కట్లో చెప్తా. నాడు కేసీఆర్ గారు మొదటిసారి ప్రభుత్వంలో 1,30,000 ఉద్యోగాలు నోటిఫై చేసిండు. రెండో సంవత్సరంలో 90,000 ఉద్యోగాలు నిండు అసెంబ్లీలో ప్రకటించిండు. మొత్తం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫై చేస్తే అందులో దాదాపుగా నాకు తెలిసి 1,60,083 పోస్టులు ఇవ్వగలిగినాం 9.5 సంవత్సరాలలో. మిగిలిన దాదాపు 42,000 పోస్టులు వివిధ దశల్లో కొన్ని కోట్ల వల్ల ఆగిపోయినాయి, కొంత ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైంది. ఆ మిగిలిన ఏవైతే బ్యాక్ ఉద్యోగాలు ఉన్నాయో మేము నోటిఫికేషన్ ఇచ్చినాం,
ఎగ్జామ్స్ నిర్వహించడం, రిజల్ట్ ఇవ్వలేకపోయినాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఎగ్జామ్ నిర్వహించిన వాటికి వీరు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఒక్క కొత్త ఉద్యోగం అంటే ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇయ్యలేదు. వీరు వచ్చినాక చేసింది ఏంటి అంటే గ్రూప్ 1లో 560 ఉద్యోగాలు మేము నోటిఫై చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దాంట్లోకి ఏం చేసిందంటే ఇంకొక 60 ఉద్యోగాలు కలిపింది. 563 ఉద్యోగాలు చేసి డిఎస్సి మేము ఇచ్చినాం. డిఎస్సి వీరు వచ్చినాక ఏం చేసిండ్రు, వీరు మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఎత్తా అన్న ఈ ప్రభుత్వము ఆ మెగా డిఎస్సి వేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషను 5,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ మేము వేస్తే ఇంకొక 5,000 పైచీలకు పోస్టులు కలిపి దాదాపుగా 11,000కు వీళ్ళు ఎగ్జామ్ నిర్వహించారు. ఇక 11,000 మేము ఇచ్చినామని వీళ్ళు చెప్తున్నారు గొప్పగా. మీరు ఈ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇవాళ నిన్న ప్రభుత్వం గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చింది. దాదాపు 8,000 పోస్టులకు రిజల్ట్ ఇచ్చింది. ఈ గ్రూప్ 4 రిజల్ట్ కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎగ్జామ్ అయింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్తగా వచ్చింది గురుకుల నోటిఫికేషన్ కావచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇయ్యలేదు. గత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు గత ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్స్నే వీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చింది. మీరు దీంట్లో ఇంకోటి గమనిస్తే ఏనాడు మేము ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా గొప్పగా చెప్పుకోలేదు. ఉద్యోగాలు ఇస్తున్నాం కాబట్టి ఎట్లాగూ నిరుద్యోగులకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది అని భావించినాం. కానీ రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఎల్బీ స్టేడియంలో ప్రతి ఉద్యోగానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి దానికి కోట్లు ఖర్చు పెట్టి పెద్దగా సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఇక గత ప్రభుత్వం ఏం చేయలేదు మేమే చేసినామని ఈ విధంగానైతే మేము చెప్పుకోలేదు అన్నాడు. చెప్పుకోకపోవడమే తప్పు జరిగిందేమో ఇప్పుడు మేము అనుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్కు 5,000 10,000 ఉద్యోగాలు ఇస్తాం కదా, ఆ 10,000 మందితో మీటింగ్ పెడితే బాగుండేమని మాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఈయన ప్రతి ఉద్యోగానికి మీటింగ్ పెడుతుండు. నిన్న గమ్మత్ ఏంటంటే లాస్ట్కు చివరికి బాలల దినోత్సవం అని చెప్పి బాలల మీటింగ్ కూడా పెట్టిండు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అండి? చిన్నపిల్లలను తీసుకొచ్చి మీరు వాళ్ళ మెదడులో విషయాన్ని కరిగిస్తున్నారా? వాళ్ళని పిలిచి మీరు ఏం మాట్లాడతారు? రాజకీయాలు మాట్లాడిను. నువ్వు 10th క్లాస్ బిలో పిల్లలండి వాళ్ళు. 10th క్లాస్ బిలో పిల్లల్ని తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో నువ్వు ప్రతి వర్గాన్ని తీసుకొచ్చి ఏంటంటే నేను ముఖ్యమంత్రి నన్ను మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారికి ఏం పడిపోయిందంటే నన్ను ఇంకా ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు ప్రజలు, ప్రతిపక్ష పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదు. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను చెప్పుకున్నది కాదు. నేను ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు చెప్పుకుంటే నేను ముఖ్యమంత్రికి చాలా మందికి తెలియదు, అందరికీ కేసీఆర్ అనే భావిస్తూ ఉన్నారేమో. నేను ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని వర్గాలను పిలిచి మీటింగ్ పెడతాడు. ఏదైనా చిన్న నోటిఫికేషన్ ఇచ్చినా, వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళందరినీ ఎల్బీ స్టేడియం పట్టుకొస్తాడు. మా యాంలో ఏమైందంటే ప్రతి స్టేడియాన్ని స్పోర్ట్స్ హబ్గా మేము మారితే ఇవాళ వీరు స్పోర్ట్స్ ఏవైతే స్టేడియాలు ఉన్నాయో మొత్తం వాటిని రాజకీయ క్రీడలకు వాడుకుంటూ ఉన్నది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎల్బీ స్టేడియం ఎప్పుడన్నా దాంట్లో ఏమన్నా స్పోర్ట్స్ జరిగిందా? ఇప్పటివరకు వాళ్ళు వచ్చిన కాంచెల్లి మొత్తం దాన్ని పబ్లిక్ మీటింగ్లుగా జరుగుతుంది. ఈ వచ్చిన కాంచెల్లి అన్ని మీటింగ్లు అన్నీ పెట్టుకుంటారు కదా. సో కాబట్టి మేము ఇచ్చిన నిధులు నియామకాలకు సంబంధించి 100కు 100% మా ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళినాం. దాంట్లో సఫలీకృతమైనాం, బ్రహ్మాండంగా తీసుకెళ్ళగలిగినాం. కాబట్టే ఇవాళ నేను బట్టగా చెప్తలేనండి, అన్ని చేయగలిగినాం కాబట్టే 9.5 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1గా ఎదిగింది. అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది. పక్క రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా కాపీ కొట్టినాయి. దానికి రెండు ఉదాహరణలు చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లె తిరిగిన సందర్భంలో నల్గొండలలో ఇవాళ ఫ్లోరైడ్ వాటర్ తోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతం నల్గొండ. సో దానికోసం ఏ ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకోలేదు. టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ అయితే 40 సంవత్సరాలు పరిపాలించింది రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ పాలకులు ఏనాడు కూడా ఆ యొక్క ఫ్లోరైడ్ రహిత చేయడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోలేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ఆలోచన చేసి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలోనే మిషన్ భగీరథ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరును కుళాయిల ద్వారా అందించే కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా ఇవాళ ఫ్లోరైడ్ ప్రాంతం అంతా కూడా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దినాం. ఇది మేము చెప్పిన లెక్క కాదు. ఇది కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంట్లో స్వయంగా చెప్పిన కేంద్ర మంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా గుర్తించబడుతున్నామని చెప్పి. మరి ఆనాడు ఎందుకో వీళ్ళు చేయలేదు, చేత కాలేదు వీళ్లకు. ఆనాడు దుచ్చర్ల సత్యనారాయణ నల్గొండలో ఉన్న నాయకుడు అక్కడున్న ఫ్లోరైడ్
ఎవరైతే వారికి సోకిందో వాళ్ళందరినీ నాటి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గర తీసుకెళ్లి టేబుల్ ముందర పడుకోబెట్టి ఇక మా ప్రాంతంలోకి ఈ విధంగా ఉన్నది, దీనికి కార్యాచరణ తీసుకోండి అంటే నాటి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, నాటి ఇక్కడ పరిపాలించిన పాలకులు స్పందించలేదు. స్టేట్ గవర్నమెంట్ దానికి పులి స్టాప్ పెట్టగలిగినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక్క మిషన్ భగీరథే కాదు, మిషన్ కాకతీయ ద్వారా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చెరువుల పునరుద్ధరణ చేసినాం. సో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేక మంచి మంచి పథకాలను ఇలా మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి ఘర్ జల్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడి ప్రభుత్వం కూడా దీన్ని కాపీ కొట్టింది. మిషన్ కాకతీయని కూడా కాపీ కొట్టి వారొక స్కీమ్ తీసుకొచ్చింది దాన్ని కూడా. సో ఇలా అదే కాకుండా ముఖ్యంగా ఇలా రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతు దేశానికి వెన్నెముక అని అనేక సార్లు చెప్పుకుంటాం, కానీ రైతు గురించి ఆలోచించిన నాయకుడు ఏనాడు లేడండి. కానీ కేసీఆర్ గారు ఒక స్వయాన రైతు కాబట్టి, ఆయన వ్యవసాయం చేస్తాడు కాబట్టి రైతు గురించి ఆలోచన చేసి ఏం చేయాలని ఆలోచన చేసి వారికి పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చిండు. మొదట్లో మేము 4,000 ఎకరానికి ఇవ్వగలిగిన ఒక్క పంటకు, తర్వాత దాన్ని 5,000 చేసినాం. 2 విడతలకు కలిపి 10,000 రూపాయలు రైతుకు అందించగలిగినాం. సో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మంది రైతులకు 70,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు రూపంలో ఇచ్చినామండి మేము 9.5 సంవత్సరాలలో. దాని ద్వారా రైతు బ్రహ్మాండంగా రైతు సాగు విస్తీర్ణం పెరిగింది. బ్రహ్మాండంగా వాటర్ ఇవ్వడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల, అదేవిధంగా ఇక్కడ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల, సీతారామ ప్రాజెక్టు వల్ల, వీటి వల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగింది, రాష్ట్రంలో ఒక ఉత్పత్తి పెరిగింది, సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది సాగు విస్తీర్ణం పెరిగింది, ఉత్పత్తి పెరిగిందని మొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మన లెక్కలు చెప్పారు, వాళ్ళే రిలీజ్ చేసిండ్రు జస్ట్ ఒక 1 మంత్ క్రితం. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చెప్పి ఉత్పత్తిలో, సాగులో. ఇదంతా వట్టిగానే రాగలేదు కదండి. మేము చేసిన ఏం చేసినాం 9.5 సంవత్సరాలలో అంటే ఇన్ని రంగాలలో, అనేక రంగాలలో, ఒక్క వ్యవసాయ రంగమే కాదు కానీ అన్నిటికీ మూలం వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలిగినాం. అంతేకాకుండా ఆనాటి ప్రభుత్వంలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్ని పెంచి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టియగలిగినాం. ఒక అమెజాన్ కావచ్చు, ఒక యాపిల్ కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి అనేక గూగుల్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇక్కడ 2వ కార్యాలయం హైదరాబాద్ ప్రాంతంగా పెట్టినాం. ఒకప్పుడు బెంగళూరు ఉండే, బెంగళూరును తలదన్నే విధంగా హైదరాబాద్ తీసుకురాగలిగినాం. ఇలా ఐటీలో 2014 కంటే ముందు దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 3 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇవాళ ఐటీలో 9 లక్షల ఉద్యోగాలు పెంచగలిగినాం ఐటీ ద్వారా. మేము వచ్చిన తర్వాత కంపెనీ తీసుకురావడం ద్వారా 3 లక్షల ఉద్యోగాలు నాడు ఉంటే 9 లక్షల ఉద్యోగాలు మేము చేయగలిగినాం. అదేవిధంగా ఆనాడు 56,000 కోట్ల ఎగుమతులు ఉంటే ఈనాడు 2 లక్షల పైగా ఎగుమతులు, ఐటీ ఎగుమతులు చేయగలిగినాం మేము. ఇది వట్టికి కాదండి, ఒక విజన్తో పనిచేస్తే అవుతుంది. మేము విజన్తో పనిచేసినాం కాబట్టి ఇవన్నీ సాధించగలిగినాం. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని హై రేంజ్లో పెట్టగలిగినాం. కానీ ఈ 11 నెలల కాలంలో ఏం జరిగింది మన కళ్ళ ముందు కనిపిస్తలేదా? నిరుద్యోగులు ఎవరికి ఉద్యోగాలు రాలేదు, కానీ వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. కొట్లాంటి వాళ్ళ మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. ఆనాడు విద్యార్థి నాయకునిగా ఉన్న బల్మూరి వెంకట్ కావచ్చు, మన ప్రైవేటు కోచింగ్ సెంటర్ పెట్టుకున్న రియాజ్ గారు కావచ్చు, అదేవిధంగా వారి కోసం కొట్లాడిన కోదండరామ్ గారు కావచ్చు, వీళ్ళందరికీ మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగులకు మాత్రం ఎవరికి ఉద్యోగాలు రాలేదు. ఇది ఈ రాష్ట్రంలో పరిశీలన. ఒక పక్క నిరుద్యోగులు, మరో పక్క రైతులు ఏమన్నా సుఖంగా ఉన్నంటే రైతులు సుఖంగా లేరు. వీళ్ళు ఏం చెప్పిండ్రు, రైతులు ఇలా రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. పోనీ పూర్తి స్థాయి ఇవాళ రైతు రుణమాఫీ ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు, పాక్షికంగానే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా దీన్ని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా 22 లక్షల మంది రైతులు రైతు రుణమాఫీ కాక గగ్గోలు పెడతా ఉన్నారు గ్రామాలలో. మా రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలా వీళ్ళు రుణమాఫీ బయట అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. అది దగ్గరుండే చేపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దగ్గరుండే అలా అనిపిస్తున్నారు. కేవలం అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ కూడా వ్యక్తం చేస్తున్నారు. అది కేవలం దగ్గరుండి మాట్లాడిస్తున్నారు. ఒకటి కరెక్షన్ చేస్తాను, రైతు బంధు ఇయ్యలేదండి. మీరు అన్న రైతు బీమా ఇప్పటి వరకు ఇయ్యలేదు. సో రైతు బంధు పేరు మీద వీళ్ళు ఏం హామీ ఇచ్చారంటే 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఇచ్చారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పి 6 గ్యారంటీల్లో ప్రధానమైన గ్యారంటీ నేను చెప్తా ఉన్నాను. రైతు బంధు మేము ఆనాడు సంవత్సరానికి ఒక 2 పంటలకు 10,000 అని చెప్తే వీళ్ళు 15,000 అని చెప్పారు. ఇచ్చిండ్రా 15,000 ఎక్కడన్నా? అది ఎగ్గొట్టే కదా వీళ్ళు రైతు రుణమాఫీకి అది డైవర్ట్ చేసి పంపించిన పైసలు. మేము రైతు పట్టాదారులకు మేము రుణమాఫీ చేస్తే, మన రైతు బంధిస్తే
వీళ్ళు ఏమన్నారు, మేము రైతు కూలీలకు ఇస్తాం, ఉమ్. రైతు కలుదారులకు ఇస్తాం కౌలు రైతు. అని చెప్పారు. అవును. రైతు కలుదారులకు 15,000 అని చెప్పినావు, ఇచ్చినవా? రైతు కూలీలకు 12,000 అని చెప్పినావు, ఇచ్చినవా? పోనీ పట్టదారులకన్నా ఇచ్చినవా అంటే పట్టదారులను కూడా ఎగ్గొట్టినవి కదా నువ్వు. ఆ. ఇక నువ్వు రైతులకు చేసింది ఏంది? రుణమాఫీ అన్నావు. రుణమాఫీ కూడా పాక్షికంగానే చేసిండు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఉమ్. పెద్ద ఎత్తున ఇప్పుడు మేము రెచ్చగొట్టడం కాదండి. మీరు రెచ్చగొడితే ఎన్ని రోజులు వస్తారంటే 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు. నిరంతరాయంగా వాళ్ళ ఆవేదన మీరు మైకులు పెట్టి చెప్తే వాళ్ళు చెప్తారు కదా, నీకు రుణమాఫీ అయిందా, ఎంత అయింది, ఇంకెంత కాలేదంటే వాళ్ళే చెప్తారు కదా. మేము రెట్టగొచ్చిన అవసరం లేదు. ఎలా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మా వంతు పాత్ర పోషిస్తాం తప్పితే ఎవరినో రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ ఏం చేస్తున్నది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక? ప్రియారిటీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినాక ప్రియారిటీ అంశాలు చూసుకుంటుంది. మన బడ్జెట్ ఎంత, మనం ఏ స్కీమ్ తీసుకురావచ్చు, ఏం పెట్టచ్చు అని చెప్పింది. ఇప్పుడు 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. ఇలా మీరు ఇస్తాన్న మహిళలకు స్కీములు ఇస్తున్నారు, ఏమి ఇచ్చారు? ఉచిత బస్సు అని చెప్పారు. ఉచిత బస్సు తోటి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా బస్సులు లేక బస్సుల సంఖ్య పెంచకుండా ఒక్కొక్క బస్సులో అంటే దానికి కెపాసిటీకి కంటే ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల బస్సులు మొత్తం కూడా టైర్ పంచర్లు అవుతున్నాయి. బస్సులు ఎక్కడెక్కడ ఖరాబ్ అయ్యి మధ్యలో ఆగిపోతున్నాయి. పోతా ఉంటే చూస్తున్నాం, బస్సులు ఆగిపోయి ఇంకో బస్సులు ఎక్కిస్తూ ఉన్నారు. అంటే మీరు బస్సుల సంఖ్య పెంచలేదు, కొత్తగా కొనుగోలు చేయలేదు, ఉన్న బస్సులనే నడిపిస్తూ ఉన్నారు రైతులు. పోనీ దానికి ఏమైనా మీరు డబ్బులు రిలీజ్ చేసిండ్రా అంటే ఇప్పుడు ఎందుకంటే అది సంతకంతో అయ్యే పని కాబట్టి చేయగలిగారు. ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చిండ్రు, మీకు మేము తర్వాత సబ్సిడీ రూపంలో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. అది కూడా అరకొరగా ఇప్పటి వరకు 2,800 కోట్లు పెండింగ్ ఉన్నాయి ఆర్టీసీకి ఇవ్వాల్సి. అంటే ఆర్టీసీ విషయంలో కూడా మోసం చేసిండ్రు అంటారు అయితే. డెఫినెట్లీగా ఆర్టీసీ అసలు కునారిల్లి, అసలే ఆర్టీసీ వ్యవస్థ కునారిల్లిపోయింది. ఆ కునారిల్లిపోయిన ఆర్టీసీకి మీరు జీవోత్సవం కొత్తగా ఏమైనా ఇస్తారేమో అనుకుంటే ఉచిత బస్సు అని పెట్టారు. ఉచిత బస్సు పేరు మీద మీరు వారికి ఇస్తాన సబ్సిడీ ఇవ్వాలి కదా. రోజుకు 10 కోట్ల నష్టం జరుగుతుందండి ఆర్టీసీకి, రోజుకు 10 కోట్లు. ఎందుకంటే ఇవాళ వారికి జీతాలు సరిగా రాక కార్మికులకు ఇవ్వలేక వాళ్ళు ఓడి రూపంలో జీతాలు తీసుకొని ఇస్తూ ఉన్నారు వాళ్ళ ఆర్టీసీ డిపార్ట్మెంట్. రాష్ట్రమే అప్పుల పాలు అయిపోయి నడుస్తుంది. కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు. దాన్ని మిత్తిలు కట్టలేకనే ఇవన్నీ జరుగుతున్నాయి. నెమ్మదిగా అయినా సరే కానీ మేము చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి నీకు హామీలు ఇచ్చినప్పుడు సోయి లేదా? ప్రభుత్వాన్ని ఎట్లా నడపన్న ఆలోచన లేదా నీకు? అప్పుడు చూసుకోవాలి కదా. నువ్వు అప్పులు అంటా ఉన్నావు. ఇలా అప్పుల విషయంలో చాలా సందర్భాలలో ఆ పార్టీ నాయకులు అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పిండ్రు. అప్పులలో కింది నుంచి వెళ్ళి 6వ రాష్ట్రం ఉన్నది దేశంలో. అప్పులు చేసిన రాష్ట్రాలలో ఇలా మొన్న ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా అతి తక్కువగా అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మొన్న ఆర్బీఐ లెక్కలు రిలీజ్ చేసిందండి. నువ్వు అప్పుల కుప్ప అంటున్నావు కదా, తెల్లారులేస్తే అప్పుల కుప్ప అంటున్నావు కదా. నువ్వేమన్నావు అన్నాడు? రాష్ట్ర సంపదను పెంచడానికి మేము ప్రయత్నం చేస్తా అని చెప్పినావు. నువ్వు రాష్ట్ర సంపదను ఎక్కడ పెంచుతావు? మరి నువ్వు ఈ 11 నెలల్లో నువ్వు చేసిన అప్పు ఎంత? 80,000 కోట్లు అక్షరాల. పోనీ నువ్వు 80,000 కోట్లు నువ్వు చేసినావు కదా. ఈ 80,000 కోట్లతోటి నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమ ఏదైనా ఉన్నదా? కొత్త స్కీమ్ ఏమైనా తీసుకొచ్చినావా ప్రజలకు? ఆ స్కీమ్ ద్వారా ఎవరికైనా బెనిఫిట్ జరిగిందా? ఎవరి కోసం చేసినావు? నువ్వు ఎందుకోసం చేసినావు అప్పులు? నువ్వు అప్పుల కుప్ప అంటున్నావు కదా. ఒక పక్క అప్పుల కుప్ప అంటూనే 1,50,000 కోట్లతోటి మూసీ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నావు? మూసీ సుందరీకరణ కోసం. మూసీ సుందరీకరణ నువ్వు ప్రియారిటీ అంశం తీసుకోండి ముఖ్యమంత్రి గారు. మూసీ పునర్జీవమా, మూసీ సుందరీకరణ ఏదని కాదు. ఇప్పుడు నువ్వు ప్రియారిటీ అంశం ఏంది? ఒక పక్క రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు, ఒక పక్క నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయి. ఇలా నిన్ననే పెట్టినావు నువ్వు విద్యార్థులతో మీటింగ్ ఎల్బీ స్టేడియంలో. గురుకుల విద్యాలయాలలో సరైన పౌష్టికారం అందక పిల్లలంతా కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. దాదాపుగా 36 మంది పిల్లలు చనిపోయినరండి పౌష్టికారం అందక. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయిందండి. ఎందుకంటే గురుకులాల్లో కూడా ఫుడ్ బాగాలేక వాళ్ళు వైరల్ ఫీవర్ తో కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కడుపు నొప్పి అని చెప్పేసి కూడా చాలా మంది ఆసుపత్రిలో పాలైన సందర్భాలు కూడా కొన్ని చూసే ఉన్నాం. మళ్ళీ దానికి మీరేం సమాధానం? ఒకటి చాలా తప్పండి. ఎందుకంటే ఆనాడు గురుకుల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టిన మేము. విద్యాశాఖ మంత్రి సవితా గారు ఉన్నారు ఆనాడు. ఈరోజు ఈ ప్రభుత్వం వైఫల్యం ఎందుకంటా ఉన్నానంటే, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు, సాంఘిక శాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. మొత్తం 1 man షో నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. అన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నాడు. ఏ ఒక్క శాఖ ఎవరికి ఇస్తలేడు. వీరు ఇచ్చింది ఏంటిది అంటే 12 శాఖ మంత్రులు ఇచ్చిండు. 12 శాఖలో 4-5 శాఖలు ఈయన రివ్యూ చేయడానికి అవకాశమే లేదు. ఆ మంత్రులు దేకరు.
నేను పట్టించుకోరు ఆ మంత్రులు. ఆ శాఖలో ఈయన ఏలు కూడా పెట్టాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరంటారు వాళ్ళు? తెలుసు వాళ్ళకు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఈయన ఏలు పెడతాడా, లేకపోతే బట్టి విక్రమార్క శాఖలో ఏలు పెడతాడా, లేకపోతే పొంగులేటి శాఖలో ఏలు పెడతాడా, లేకపోతే పొన్నం ప్రభాకర్ శాఖలో ఏలు పెడతాడు? దేన్ని రివ్యూ చేసిండు ఈయన? ఏ శాఖను రివ్యూ చేసిండు ముఖ్యమంత్రి గారు? ఈ రాష్ట్రంలోకి వచ్చినాక దేని గురించి రివ్యూ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు? ఒక పక్క ఆయన సొంత నియోజకవర్గం, ఆయనను గెలిపించిన ప్రజలు గగ్గోలు పెడితే 6 నెలలుగా ఫార్మా క్లస్టర్ పేరు మీద పేద రైతుల దగ్గర, దళిత గిరిజన రైతుల దగ్గర భూములు గుంజుకుంటా అంటే, దాడులు జరుగుతూ ఉంటే, వాళ్ళను కొడుతూ ఉంటే, జైలు వేస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడమన్నావు? మహారాష్ట్రలో ఎన్నికలకు పోయి ఢిల్లీలో ఉండుకుంటూ మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినావు. నీకు పరిపాలన పట్టదా? ఈ రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టండి ఒక నిమిషం. నిన్ను ఎన్నుకున్న ప్రజల గురించి కూడా నువ్వు ఆలోచిస్తలేవు కదా. ఈ 11 నెలల కాలంలో ఆయన నిన్ను ఎన్నుకున్న నియోజకవర్గంలో ఇప్పటికి పోయింది 3 సార్లు ఈ ముఖ్యమంత్రి గారు. నువ్వు ప్రజల గురించి ఏం తెలుసుకుంటా ఉన్నావు నువ్వు? దాన్ని ఇంకా బీఆర్ఎస్ కుట్రగా, ఇది బీఆర్ఎస్ కుట్ర చేసింది, బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడతా ఉన్నది, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే డైవర్షన్ పాలిటిక్సే తప్పితే ఏది స్టేట్ ఫార్వర్డ్. ఎందుకంటే అసలు విషయాలు చర్చకు రాకుండా అనవసర విషయాలను ముందేస్తూ ఉన్నది. మీరు ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మీరు గురుకులాల గురించి చెప్పిండ్రు. ఆనాడు గురుకులాల్లో మేము నాణ్యమైన భోజనాన్ని అందించడమే కాకుండా గురుకులాలలో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన భోజనంతో బ్రహ్మాండమైన విద్యను అందించడం వల్ల గురుకుల్లో చదివిన వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిరండి. మా ప్రభుత్వ హయాంలో అనేక మంది విదేశీ చదువుల కోసం ప్రోత్సాహం అందించి వారికి 20 లక్షలు పెట్టి పంపించి బయట దేశాలకు పంపించడం మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో జరిగింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినా కూడా వారు ఒక ఆఫీసర్గా ఉండి బ్రహ్మాండంగా చేసిన వారే చెప్తారు కదా రోజు ఐపీఎస్ ఆఫీసర్గా. సో కాబట్టి వీరు వచ్చినాక దాన్ని రివ్యూ చేయడమే, దానికి ఇంతవరకు మంత్రే లేడు కదా. సంవత్సరం గడుతుంది. నువ్వు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడా? విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక వందల వేల ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఏం ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి అంటే ఆ యొక్క కళాశాల యజమానులు షిఫ్టింగ్ కోసం పెట్టుకున్న ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. ఆ ప్రభుత్వ పాఠశాలల రివ్యూ లేదు, అదేవిధంగా ప్రభుత్వ గురుకులాల రివ్యూ లేదు. ఇక్కడ గురుకులాలకు సంబంధించిన టీచర్స్కు జీతాలు అత్తలవని మొన్నటిదాకా 4 రోజుల క్రితం దాకా కూడా కొత్తగా మొన్న రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మావి కూడా జీతాలు అత్తలవని మొన్నటిదాకా ఆందోళన చెందారు వాళ్ళు కూడా. ఆ గురుకులాల టీచర్ కూడా మేమేసినాయే కదా. అప్పుడు వారు మొన్న కొత్తగా అపాయింట్ చేయండి వాళ్ళందరూ, వాళ్ళకు కూడా జీతాలు అత్తలవని చెప్పారు. అంటే మీరు ఏ రంగం తీసుకున్నా, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి 4,450 కోట్ల వర్కులను నీ పక్కనున్న మంత్రి పొంగులేటికి ఇస్తావు. నువ్వు ఆనాడు విమర్శించిన మెగా కంపెనీకి ఇస్తావు. ఆనాడు మెగా కంపెనీకి కాళేశ్వరం టెండర్ మేము ఇస్తే ఏమన్నాడంటే నువ్వు ఆంధ్రోనికి ఎట్లు ఇచ్చినావు అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని పోల్చినావు ఆనాడు. మరి నువ్వు అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి నీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,450 కోట్లు ఎట్లు ఇస్తున్నావు? రేపు మూసీ ప్రాజెక్టు కూడా మెగాకే ఇస్తూ ఉన్నావు కదా. నువ్వు ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రి, కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ, వాళ్ళకి సగం ఈయనకు సగం. అంటే మీరు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులన్నీ మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మీ బామ్మర్దులకు, మీ మంత్రులకు ఎవరికి వాళ్ళు పంచుకుంటారా? అంటే ఇప్పుడు ఇది మీ సొంత ఆస్తి. ఇప్పుడు మీరు కుంభకోణం జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. 100% అండి. అట్లా స్కామ్ జరిగింది. ఈ స్కామ్ మీద బీజేపీ ఎందుకు మాట్లాడదండి? ఎందుకు మాట్లాడలేదు? నేను అడుగుతా ఉన్నాను. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఐటీ రైడ్ జరిగినాయి, ఈడీ రైడ్ జరిగినాయి. ఒక బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. ఇంకొక గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఐటీసీ కోహినూరు, హైదరాబాద్ ఐటీసీ కోహినూరు హోటల్లో నువ్వు ఆదానితో మాట్లాడుకున్న అంశం ఏంది? బయటపెట్టు. ఆదానికి నీకేం సంబంధం? ఆదాని బీజేపీ కదా దోస్తారు బాగా. మీ రాహుల్ గాంధీ గారు ఆదాన్ని ఫ్రాడ్ అంటాడు కదా, ఆదాని దొంగ అంటాడు కదా మీ రాహుల్ గాంధీ గారు. మరి నీకు దోస్తారు ఎక్కడిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐటీసీ కోహినూరులో ఆదానితోటి ఎందుకు కలిసినవు? ఎందుకు కాళ్ళు మొక్కినవు? నీకు ఆయనకున్న లింక్ ఏంది? అంటే ప్రజలకు బయటపెట్టు. దీన్ని ఎందుకు బీజేపీ కదా నేను అంటున్నాను. అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఉద్దేశం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ 2 పొత్తుల్లో ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి మీ అభిప్రాయం అంటారు? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం షాడో బీజేపీగా ఇక్కడ ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నది. అందుకు నిదర్శనమే మొన్న ఈ రాష్ట్ర సెంట్రల్ సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి మొన్న ఏం మాట్లాడతారండి? ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్ వచ్చినాయి.
ఇవాళ ఆయన కేంద్ర సహాయ మంత్రిగా లేడు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు రేవంత్ రెడ్డిని దించడానికి కుట్ర పన్నుతున్నారు అంటాడు. అట్ ద సేమ్ టైం కుట్ర పన్నుతూ ఎట్లా అంటాడంటే ఒక బీజేపీ నాయకుడు, అదే సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు పొత్తుల్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్నో ప్రకటనలో ఇచ్చిండ్రు. మరి దానికి మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు మేము నిజంగా బీజేపీ తోటి మాకు లోపాయికార ఒప్పందం ఉంటే, చీకటి ఒప్పందం ఉంటే, మా నాయకురాలు కవిత గారు సెంట్రల్ మన ఢిల్లీలో జైలుకు లిక్కర్ స్కామ్, లిక్కర్కి సంబంధించిన ఇష్యూలో నిజంగా వారితో కనుక లోపాయికార ఒప్పందం ఉంటే ఇలా ఈ కేసులన్నిట్లకెళ్ళి మేము వీళ్ళు చెప్తున్నారు కదా, ఆరోపణలు చెప్తున్నారు కదా, ఏ ఆరోపణ కూడా ఏ కేసు కూడా ముందుకు పోనీయకపోదు. కానీ ఇలా లోపాయికార ఒప్పందం పెట్టుకున్నది కాంగ్రెస్లోని రేవంత్ రెడ్డి గారు బీజేపీ తోటి పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతలేడు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఏం మాట్లాడతలేడు. లేకపోతే ఇదే నిజంగా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మొన్న సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి దగ్గర చోరీ జరిగింది, దాని మీద దాడి జరిగింది, అది ఏదో ఎత్తుకుపోయిండ్రు ముత్యాలమ్మ గుడి దగ్గర ధ్వంసం చేసిండ్రు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బండి సంజయ్ ఆడనే ఉండేటోడు, ఆడే పడుకునేటోడు, పెద్ద ఎత్తున ర్యాలీ చేసేటోడు, మొత్తం ఏ మత ఘర్షణలు చేపించేటోడు. ఎందుకో మాట్లాడతలేదు, ఎందుకో ఏం మాట్లాడలేదు. అదే ఈటల రాజేందర్ 1కి 10 రోజులు అక్కడే ఉండి బీజేపీకి సంబంధించిన నాయకులే కదా. ఆయన ఒక ఎంపీగా వేయండి, ఆయన ఆ ప్రాంత ఎంపీ కాబట్టి పోయిండు, తప్పు పడతలేము, ఆయన వేయండి. ఆయనకు అన్ని విషయాల మీద సమగ్ర అవగాహన ఉన్నది కాబట్టి అక్కడ స్పందించాలని పోయిండు. బీజేపీ పార్టీగా నిర్ణయం ఏం తీసుకున్నారు మీరు? ఒక వ్యక్తిగా పోవడం కాదు, బీజేపీ పార్టీ అంటే ఒక కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకొని, ఒక బండి సంజయ్ సెంట్రల్ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, నువ్వెందుకో మాట్లాడతావు? నువ్వు ప్రభుత్వం కుట్రమంటున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసేస్తాం కానీ మాట్లాడతావు, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ఎందుకో మాట్లాడవు. దేని మీద మాట్లాడారు, దేని మీద ఫైట్ చేసారు ఈ 11 నెలల్లో? మీరు దేని గురించి పూర్తి స్థాయిలో కొట్లాడారు మీరు ఈ 11 నెలల్లో? ఏం మాట్లాడలే కదా. ఎందుకంటే మీకు వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉన్నది కొన్ని విషయాలలో, ఎక్కడనో భూముల పంపకాలలోనో లేకపోతే ఇంకెక్కడనో లోపాయికార ఒప్పందం ఈ రాష్ట్రంలో పెట్టుకున్నారు బీజేపీ తోటి. కాబట్టి బీజేపీ నాయకులు కాంగ్రెస్ మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని ఏమన్నారు? ఈ బడాబాయ్ చోటాబాయ్ మీ బంధం గత ఎంపీ ఎన్నికల్లో తెలిసిపోయింది కదా. నువ్వు బీజేపీని ఎక్కడ విమర్శిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? అట్లానే బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద మాట్లాడతలేరు కదా. వీళ్ళకి లోపాయికార ఒప్పందం ఉన్నది కాబట్టి మీరు ఎందుకు విచారణ చేపడుతున్నారు? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎటుపోయింది? మొన్న ఈడీ ఐటీ జరిగిన దానిల గురించి ఎందుకు మాట్లాడరు? అమృత టెండర్ల గురించి ఎందుకు మాట్లాడరు? ఇది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము కాదు. మేము బయట పెడతా ఉన్నాం కదా, బయట పెట్టే వారి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అరే కరెక్టే కదా, విచారణ ఎందుకు ఆదేశించారు మీరు సెంట్రల్ నుంచి వెళ్ళి? ఓకే, ఇప్పుడు ఇంకో విషయం తీసుకున్నట్టయితే మీరు దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అసలు మీ కార్పొరేషన్ చైర్మన్లో ఉన్నప్పుడు ఎంతమందికి ఏమేమి చేశారు? అసలు నాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నియమించడమే కాకుండా దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికే విధంగా కాలు ఎగిరేసుకొని నాకు ఇలా జీవితం గడుస్తూ ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసిన అనేక స్కీముల వల్ల అని చెప్పి చెప్పుకునే విధంగా ఆనాడు మేము చేసినామండి. ప్రధానంగా దాంట్లో ఒకటి మీ పాత్ర ప్రధానంగా ప్రభుత్వ పాత్ర ఉంటుంది, మా పాత్రగా ప్రభుత్వంగా తీసుకున్న కార్యక్రమాలు ఉంటాయి. నేను తీసుకున్నా, కేసీఆర్ గారు తీసుకున్నా, ప్రభుత్వం తీసుకున్నా, ఏదైనా కూడా. సో ఆనాడు ఒక పక్క చాలని పెన్షన్ ఆనాడు గత ప్రభుత్వాలు ఇస్తే కేసీఆర్ గారు రాగానే 500 రూపాయల పెన్షన్ 1500 రూపాయలు చేసిండు, 1500 రూపాయలను 3000 రూపాయలు చేసిండు. 3000ను ఎవరు అడగలే, ఏ దివ్యాంగుల సంఘం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందు 1000 రూపాయలు చేయించిండు, 4000 రూపాయలు ఇచ్చిండు. 4000 రూపాయల పెన్షన్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైచీలకు దివ్యాంగులకు నెలకు 4000, దాదాపుగా నాకు తెలిసి 10,000 కోట్ల రూపాయలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందినాయి. అదే కాకుండా కార్పొరేషన్ ద్వారా అనేక సహాయ ఉపకరణాలు, గతంలో ఉచితంగా ఇచ్చే కార్యక్రమం లేకుండే, సహాయ ఉపకరణాలు, అది స్కూటీలు కావచ్చు, లేకపోతే చిన్న ట్రైసైకిల్ కావచ్చు. ఆనాడు ఎట్లా ఉండంటే 30% కార్పొరేషన్ ఇస్తే 70% ఆ యొక్క లబ్ధిదారుడు పెట్టుకునే జేబులోకి వెళ్ళి. కానీ మేము వచ్చిన తర్వాత నేను ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వానికి డెఫినెట్లీగా కేసీఆర్ గారు అనేవాళ్ళు ఎవరికి కూడా మనం పైసలు తీసుకోవద్దు, ఉచితంగా అయ్యాలని చెప్పి 100కు 100% సబ్సిడీ తోటి అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందించగలిగిన కొన్ని వేల మందికి కార్పొరేషన్ ద్వారా, కార్పొరేషన్ ద్వారా. సో కార్పొరేషన్ ద్వారా వారికి సహాయ ఉపకరణాలు అందించగలిగినాం. ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా వారికి నెల వారిగా పెన్షన్ అందే వాటిని పెంచగలిగినాం. ఇంకా చాలా అనేక కార్యక్రమాలు, ఈ నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కార్యక్రమం తీసుకున్నాం. అది డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వారందరికీ కోచింగ్ ఇవ్వగలిగినాం కార్పొరేషన్ ద్వారా. గతానికంటే భిన్నంగా గత ప్రభుత్వాలు
2 కోట్లు 3 కోట్లు బడ్జెట్ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడ్జెట్ను పెంచి దివ్యాంగులకు కొంత ఇవ్వగలిగినాం. ఈ ప్రభుత్వం ఇంకా దాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇంకెక్కువ మొత్తంలో కొనసాగించాలని కోరుకుంటున్నాం. సో కాబట్టి ఇవాళ దివ్యాంగులందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆత్మ న్యూనత భావం లేకుండా సెల్ఫ్గా మేము బతకగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ని మేము క్రియేట్ చేయగలిగినాం అన్నట్టు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తీసుకున్నట్టయితే ఉద్యమకారులకు 270 గజాల 50 ఇల్లు స్థలం ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. అదే హవంలో కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించలేకపోయినారు దీని విషయాన్ని? ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకంగా పరిపాలన కొనసాగిస్తుంది. నాడు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమానికి అసూలు బాసిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వగలిగింది కేసీఆర్. దాదాపుగా నాకు తెలిసి రఫ్లీ సబ్జెక్ట్ కరెక్షన్ ఒక 600 మందికి తెలంగాణ ఉద్యమం కోసం అసూలు బాసిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. 10 లక్షల రూపాయలు నెట్ క్యాష్ ఇచ్చినాం. అదేవిధంగా ఉద్యమంలో భాగస్వామైన అందరినీ కూడా అంటే రాజకీయంగా పార్టీకి సంబంధం లేకుండా కొంతమంది ఇండిపెండెంట్గా పనిచేసిన వాళ్ళని కూడా తీసుకునే అవకాశాలు ఇవ్వగలిగినాం. ఉద్యమకారులకు ఇంకా అది కాకుండా మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం 250 గజాలు ఇచ్చింది కదా, మరి మీరెందుకు ఇవ్వగలేరంటే కొన్ని విభాగాలను ఐడెంటిఫై చేసి కొన్ని చేయగలిగి ఈ ప్రభుత్వం ఇస్తా అన్నది ఇప్పటివరకు ఇచ్చిందా? ఏమన్నా ఆమెకే పరిమితం అయిపోయింది కదా. అది కూడా 6 గ్యారెంటీలో భాగమే. అది కూడా ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నువ్వు ఇస్తా అన్నది కూడా ఇంకెక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చిన హామీలు ప్రజలను మోసం చేయడానికి అనేక హామీలు ఇచ్చింది. 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీని నిలబెట్టలేకపోతా ఉన్నది. అందుకనే ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాను. హామీలు అనేకం ఇస్తారంటే మేము ఇచ్చిన హామీని ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలిగినాం. ఇవ్వని హామీలు కూడా మేము చేయగలిగినాం. ఎలా ఈ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చినాం. పేదింటి ఆడబిడ్డ మహిళలకు 1,116 రూపాయలు మేము అందజేయగలిగినాం. అది మేము ఎక్కడ మేనిఫెస్టోలో ఇవ్వలే, కానీ కేసీఆర్ గారు ఇవ్వగలిగారు. కేసీఆర్ కిట్టు పేద బిడ్డలు పేద ఆడబిడ్డలు అమ్మాయిని కన్నా అబ్బాయిని కన్నా ఇబ్బంది పడద్దని చెప్పి ఉన్నంత కుటుంబాలు పిల్లలం కంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఎట్లాంటి వారికి సోపు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఉంటుందో 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే కేసీఆర్ కిట్టు రూపంలో ఇవ్వగలిగినాం. ఇవన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ చేయగలిగినాం, చేసినాం. కానీ నువ్వేం చేసినావు? ఇలా కేసీఆర్ కిట్టును బంద్ చేసినావు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద అది కాకుండా తులం బంగారం ఇస్తాను. ఏ ఆడబిడ్డ కన్నా తులం బంగారం ఇచ్చినావు? ఇప్పటి వరకు ఈ దాదాపుగా 1,00,000 పెళ్లిళ్ళు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో. 1,00,000 తులాల బంగారం కావాలి, దొరుకుతలేదా బంగారం? ఈ బంగారం అంతా మీరే దోసుకుంటున్నారా ఏంది? ప్రజలకు ఇస్తా అని చెప్పిన బంగారం ఎటుపోయింది అని ఆడబిడ్డలు అడుగుతున్నారు పెళ్లిళ్ళు అయ్యేటోళ్ళందరూ కూడా. నువ్వు కళ్యాణ లక్ష్మి గతంలో ఇచ్చింది, ఇప్పుడు ఇస్తున్నావు అరకొరగా. అడిషనల్ గా తులం బంగారు పెడతా అని చెప్పేసి ఇస్తాను నువ్వే చెప్పినావు కదా. నువ్వే ఆనాడు ఎన్నికల ముందు పోయినప్పుడు మీ అందరికి 1,00,000 రూపాయలు వస్తాయి, నేను రాగానే తులం బంగారం వస్తుంది, అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోమని చెప్పి నీకోసం ఆగితే మొత్తం వాళ్ళు అట్నే పెళ్లి కాకుండా ప్రసాదం లెక్క తయారయ్యేటోళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఆనాడు నువ్వు అవ్వతాతలకు ఏం చెప్పినావు? అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000, నేను వచ్చినాక 4,000 ఇస్తా, నీ మనోడు వచ్చి కాళ్ళు నొత్తుతాడు అని చెప్పినావు. ఎటువైనాయి 4,000 అని చెప్పి అవ్వతాతలు అడుగుతారు. రాష్ట్రంలో ఉన్న 46 లక్షల మంది ఆసరా పెన్షన్దారులు అడుగుతా ఉన్నారు, మాకు ఇస్తారన్న 4,000 ఎటువైనా అని అడుగుతా ఉన్నారు. దాన్ని చెయ్యి ఫస్ట్. 100 రోజుల్లో చేస్తా అన్నావు కదా, ఇవాళ 360 రోజులు దగ్గరికి వచ్చింది, 100 రోజులు దాటింది. ఎటువైనాయి హామీలు? ఎటువైనా నువ్వు ఇస్తారన్న రైతులకు ఇస్తా అన్నది? ఎటువైనా నిరుద్యోగులకు ఇస్తారన్న 4,000 నిరుద్యోగ భృతి? ఎటువైనా నిరుద్యోగులకు ఇస్తారన్న 1,00,000 2 లక్షల ఉద్యోగాలు? ఇవన్నీ ఎటువైనాయి? దేని గురించి మాట్లాడతలేవు? వీటి గురించి అనవసర విషయాలు ముందుకేస్తా ఉన్నావు. ఇలా బీఆర్ఎస్ పార్టీని బదనం చేస్తూ ఉన్నావు. ఎంతసేపు కేసీఆర్ మీద పడేయడం, గత పాలన మీద నువ్వు గత పాలన మీద పడేయడానికే నీకు పరిపాలన అందించిండ్రా ప్రజలు? కాదు కదా. నువ్వెంతసేపు అప్పల కుప్ప అయిందని చెప్పి తప్పించుకోవడానికి నీకు పాలన అందజేసిరా ప్రజలు? అది కాదు కదా. నువ్వు నీ మార్కేది అసలు? ఈ సంవత్సర కాలంలో నీ మార్కేది? రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర పరిపాలనలో ఒక పక్క రైతులు కళ్ళాలలో వడ్లు మొత్తం పోసి రాసులలో పోసి కొనలేక మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా ఉన్నారు. నువ్వు ఇస్తారన్న 500 రూపాయల బోనస్ 5 రూపాయలు కూడా ఇవ్వలేదు బోనస్ ఇలా రైతులకు. నువ్వు ఆనాడు చెప్పలేదు, కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏం చెప్పినావు? దొడ్డు వడ్లకు ఇవ్వం బోనసు, సన్న వడ్లకు ఇస్తా అని చెప్పినావు. ఆ సన్న వడ్ల బోనస్ కూడా 5 రూపాయలు కూడా నువ్వు ఇప్పటివరకు చెల్లించలేకపోయినావు. వైఫల్యం చెందినవు. పండిన పంటను గిట్టుబాటు ధర లేదు, పండిన పంటకు ఇచ్చిన బోనస్ లేదు, దాన్ని కూడా తప్పించుకొని సన్న వడ్లకు అని చెప్పినావు. ఆ సన్న వడ్లకు కూడా నువ్వు ఇస్తలేవు కదా ఈరోజు.
నువ్వు ఏ వర్గాన్ని నువ్వు సంతోషపెట్టినావు ఈ ప్రభుత్వంలో? రైట్. ఇంకో విషయం తీసుకున్నట్టయితే లంగచెర్ల రీసెంట్గా జరిగిన ఐఏఎస్ దాడి మీద కేటీఆర్ గారి హస్తం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అందుకే దానికి గాను పట్నం నరేందర్ రెడ్డిని గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక నిజంగానే కేటీఆర్ గారి హస్తం ఉందంటారా? ఇప్పుడు ఒకటి గమనించండి, లగిచెర్ల ఘటనకు సంబంధించి ఇది పూర్తిగా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన భూములు పోతున్న రైతుల ఆవేదన. దాంట్లో ప్రధానంగా పోతున్నది ఎవరిదంటే గిరిజన రైతులదే, లంబాడ రైతులది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఆ లగిచెర్ల కావచ్చు, దుబ్బాల మండలంలో ఉన్న దాదాపు 6-7 గ్రామాల రైతులు ఫార్మా క్లస్టర్ అని కొత్తగా ఎవరి కోసం తీసుకుంటున్నావు ఫార్మా క్లస్టర్? నీ అల్లుడు సత్యనారాయణ రెడ్డి కోసమే కదా తీసుకొస్తున్నది. ఇది బయట పెట్టలేదా? మా పార్టీ పెట్టలేదా? ఎందుకో సమాధానం చెప్తలేరు. నీ ఇంకో బాంబర్దికో అమృత టెండర్లు ఇస్తావు, ఇంకో బిడ్డనిచ్చిన అల్లునికి ఫార్మా క్లస్టర్. అసలు నేను అడుగుతా ఉన్నానండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 14,000 ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించిందండి. 14,000 ఎకరాలు నాటి జోక్. 14,000 ఎకరాల్లో ఫార్మాసిటీ పెట్టాలని మేము ప్రయత్నం చేసినాం, తీసుకున్నాం, మంచి దాంట్లో రోడ్లు వేసినాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నావు, రోడ్లు వేసినావు, దానికి అన్ని అనుమతులు తీసుకొచ్చినావు. నువ్వు ఆ 14,000 ఎకరాలు పక్కకు పెట్టి మళ్ళా ఫార్మా క్లస్టర్ అని చెప్పి మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నావు? ఎవరి కోసం సేకరిస్తున్నావు? ఎందుకోసం సేకరిస్తున్నావు? నువ్వేం చెప్పినావు? ప్రభుత్వం రాగానే ఫార్మాసిటీ రద్దని చెప్పినావు. ఫార్మాసిటీ రద్దని చెప్పినాక రైతులంతా కోర్టుకు పోయిండ్రు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న మా భూములు మాకు వెనక్కియాలని చెప్పిండు. నువ్వు మళ్ళీ కోర్టుకు ఏం చెప్పినావు? అబద్ధాలు. లేదు దాన్ని రద్దు చేస్తలేవు, దాన్ని అట్నే ఉంచుతున్నావు అని చెప్పినావు. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? అన్నాడు బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తే నువ్వే రెచ్చగొట్టి మా ప్రభుత్వం వచ్చినాక ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములన్నీ మీకు తిరిగిస్తా అని చెప్పిండు. ఇదే బట్టి విక్రమార్క గారు చెప్పిండు. ఇదే వంశచందర్ రెడ్డి గారు ఆనాడు ఆ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఏఐసిసి నాయకులు వారు చెప్పారు. అదేవిధంగా పార్టీలో ఉన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నువ్వెందుకో వారికి వాపసిస్తలేవు. మరి రెచ్చగొట్టింది నువ్వు అన్నాడు, కానీ మేము రెచ్చగొట్టలేము. ప్రజలు కడుపు కాలి బయటకు వచ్చి మా భూములు మాకు కావాలని లొల్లి పెడతా ఉన్నారు. దాన్ని నువ్వు బీఆర్ఎస్ కుట్రగా నువ్వు అభివర్ణిస్తూ ఉన్నావు. బీఆర్ఎస్ చేస్తున్నది బీఆర్ఎస్ చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నాను, సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త, ఆయన రెచ్చగొట్టిండు అని చెప్తున్నావు. 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారికి కాల్ చేసి వాట్సాప్ కాల్ ఉంది అని చెప్పేసి కూడా రిమైండర్ లో పేర్కొన్నారు కదండి. ఒకటండి, ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే కొడంగల్ నియోజకవర్గంలో. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఆ నియోజకవర్గంలో అనేక మంది కింది స్థాయిలో నాయకులు కూడా ఉంటారు. సురేష్ గారు కూడా బీఆర్ఎస్ నాయకుడే, కార్యకర్త, ఒక రైతు నాయకుడు, కార్యకర్త. అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చెప్పారండి. సో డెఫినెట్గా అక్కడ ఒక కార్యకర్త నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసిండు. నరేందర్ రెడ్డి గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి చెప్పిండ్రు. అట్లా తప్పే ఆయన రైతే కదా. వారంటా ఉన్నారు ఇక్కడ ఆయన రైతు కాదు, ఆయన భూమి లేదంటా ఉన్నారు. నువ్వు 46 మంది ఎఫ్ఐఆర్ చేసినావు కదా. 46 మందిలో డజన్కు పైగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. అలా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారండి. పార్టీలకు అతీతంగా చూడాలి. నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నా దగ్గర రికార్డు ఉన్నది. కలెక్టర్ గారు ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండు? నా మీద దాడి జరగలేదు, రైతులు నా దగ్గరకు వచ్చి మాట్లాడి కలెక్టర్ గారు అంటారు. ఎస్పీ గారు ఏం చెప్తా ఉన్నారు? ఎస్పీ గారు దాడి జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఇద్దరు అధికారులకే పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో కావాలని కుట్ర పన్నడానికి, ఇది డైవర్షన్ చేయడానికి విషయం. కలెక్టర్ గారు మాట్లాడిన వాయిస్ ఉందా? ఉన్నది, చూపిస్తాను నేను. రేవంత్ రెడ్డి గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారు కూడా, ఆయన వార్డు మెంబర్ కాదు, ఎంపీటీసీ కాదు, ఆయన కూడా ఏం చెప్తాడో నేను ఒకసారి వినిపిస్తాను. ఆయన వినిపించినాక కలెక్టర్ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. ఎవరండి ఇది? ఏ ఉదాహరణ చెప్తున్నాడు? ఆడ ఖచ్చితంగా వస్తుంది, ఆడ ఇండస్ట్రీస్ వస్తాయి తప్పనిసరిగా అని చెప్పి అంటే బెదిరిస్తున్నావు. నువ్వు అక్కడ ఉన్న వాళ్ళను కలెక్టర్ గారు కూడా వినిపిస్తావు. సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి, అసలు ఏం జరిగింది? మాట్లాడడానికి పోయాము, వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని అది చెప్తున్నారు. అది దాడి కాదు, వాళ్ళు మాట్లాడడానికి వేరేమని చెప్తా ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. గత 6 నెలలుగా అక్కడ టెంట్ వేసుకొని దీక్ష చేస్తూ ఉన్నారు. మా భూములు మాకు కావాలని, మా భూములు ఎవరికి ఇవ్వమని చెప్పి, మాకద్దు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి, ఈ ఫార్మా ప్రాజెక్ట్ అని చెప్పి. మరి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉన్నదండి? నువ్వు ప్రజాభిప్రాయ సేకరణకు పోతే పోలీసులు రావన్నా లేదా? ముందు వస్తారా లేదా ప్రజాభిప్రాయ సేకరణకు? మరి నీ పోలీస్ వ్యవస్థ ఎటుపోయింది? నీ నిఘా వ్యవస్థ ఎటుపోయింది? నువ్వు కలెక్టర్ స్వయంగా వేయండి కదా. కలెక్టర్ కంటే ముందు ఆడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది? 6 నెలలుగా అక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు, మా భూములు మాకు కావాలని. వాళ్ళు ఆవేశం కొద్ది ఉంటారు. పోవన్నా పోవద్దా అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వన్నా లేదా? అంటే నీ నిఘా వైఫల్యం కాదా? నీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? నువ్వు ఏకేకరం ఆడికి కలెక్టర్ గారిని పంపిస్తే నీ ప్రజాభిప్రాయ సేకరణ నువ్వు టెంట్ కాడికి పోతాయి. నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ ఏం చేయాలి? నువ్వు టెంట్ కాడికి పోతాయి. పోయినప్పుడు కడుపు కాలినోడు ఉంటాడండి. మాకద్దు, గో బ్యాక్ కలెక్టర్ అన్నారు. అక్కడ
అంటారు గో బ్యాక్ కలెక్టర్ అని. ఎందుకంటే మన కడుపు కాలుతా ఉన్నది కదా, మన భూమిని నువ్వు లాక్కుంటున్నావు కదా. అక్కడ ఎకరానికి 60 లక్షలు పలికే భూమిని నువ్వు ఈ ఫార్మా క్లస్టర్ పేరు మీద 10 లక్షలు 15 లక్షలు ఇస్తా అంటే వాడు ఎందుకు ఇస్తాడండి రైతు? చివరగా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఒకటే అండి, ఈ 11 నెలల పరిపాలన కాలంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఒక్కటంటే ఒక్క రంగం హ్యాపీగా లేదు, అన్ని రంగాలలో ఫెయిల్యూర్ అయింది. ఇలా 11 నెలల కాలం నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇలా పాస్ మార్కులు కూడా ఈ ప్రభుత్వంకి పడతలేవు. ఫెయిల్ అయిపోయిండ్రు మీరు మొత్తం. ఈ ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయిండు. ప్రజాపాలన గురించి పట్టించుకుంటలేరు. మీరు ఎంతసేపు ఎక్కే విమానం దిగే విమానం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. 26 సార్ల ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు? మహారాష్ట్రకు వెళ్ళి మీరు మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా చేస్తున్నామని 300 కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చుకున్నారు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి, రైతులకు ఇచ్చిన హామీల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు గాలి వదిలేసిందని ప్రజలు జవాబు చెప్పాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సంవత్సరం గడుస్తూ ఉన్నది, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టి రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన 18 శాఖ మంత్రులు ముఖ్యమంత్రితో కలుపుకొని వాటిని కేటాయించండి. ఇలా ఎస్సీ శాఖ మంత్రి లేడు, సాంఘిక శాఖ మంత్రి లేడు, హోం మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఏ శాఖ మంత్రి లేడు కదా. వన్ మెన్ షో నడుస్తూ ఉన్నది కదా ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని మేము కోరుతా ఉన్నాం, వెంటనే ఈ రాష్ట్రంలో శ్రద్ధ పెట్టండి, ఇస్తారన్న హామీలు ఇవ్వండి. మీరే గ్యారెంటీ అని చెప్పిండ్రు, రాహుల్ గాంధీ నేనే గ్యారెంటీ అని చెప్పిన సభలలో సమావేశాలలో. నీ గ్యారెంటీ ఎటుపోయిందని ప్రజలు అడుగుతా ఉన్నారు. నీ గ్యారంటీలు ఫుల్ఫిల్ చేయండి ఇప్పటికైనా. కాబట్టి ఇకనైనా మీ ప్రభుత్వ పరిపాలన పైన దృష్టి పెట్టండి. ప్రజాపాలన గాలి వదిలేసిండ్రు, ప్రజాపాలన లేదు ఇక్కడ, ప్రజా కంటక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ప్రగతి భవన్ ప్రజాభవన్ అని చెప్పిండ్రు కదా, ఆ భవన్లో రోజు ధర్నాలు జరుగుతున్నాయి. మొన్న జూనియర్ లెక్చరర్స్ మాకు వెరిఫికేషన్ అయిపోయింది, పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి మొత్తం ప్లే కార్డ్స్ పట్టుకొని ధర్నా చేసారు ప్రజాభవన్ దగ్గర. ఓ గది మీ పాలన. ఇంతకంటే ఎక్కువ చెప్తే టైం సరిపోదు, రోజు వారీగా గంటల కొద్ది చెప్పచ్చు మీరు ఇచ్చిన 420 హామీల పైన. ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, చాలా అద్భుతమైన విషయాలు కూడా ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు త్వరలో అమలు చేయండి చెప్పేసి కూడా కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వం దృష్టి పెడతారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి మరి ఇంకా మూసీ మీద కానీ తర్వాత 6 గ్యారెంటీల విషయంలో కానీ ఉందా లేదా అనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.